హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదీష్ డెవలప్స్లోకి స్వాగతం. ఈరోజు వంట నేనే చేయబోతున్నాను అనమాట. సింపుల్గా ఆనియన్ రైస్ చేయబోతున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ అందరికీ తెలిసిందే ఈ ఆనియన్ రైస్ ఎలా చేయాలి అన్నదే, కానీ మన స్టైల్లో కూడా చేసి చూపిస్తాను అనమాట. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్ రైస్కి కావాల్సిన ఉల్లిపాయలు, మీకు టేస్ట్ బట్టి ఎన్ని ఉల్లిపాయలు అయితే అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కొన్ని టమాటాలు, ఈ 3 ఐటమ్స్ తీసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఈ ఆన్లైన్ సైట్ గుర్తించుకోండి. మొక్కల కింద నరికేస్తున్నట్టు తలుచుకుంటా కట్ చేస్తే చాలా బాగా కట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఏంటి టమాటాలను అలా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, చాకు పొదును లేదు, దానివల్ల ఇంకా కొంచెం అలాగ కట్ చేసేస్తున్నాను మన స్టైల్లో. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఈ 3 ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్, ఎక్కువ వేసుకోవసరం లేదు, లైట్గా కొంచెం ఉల్లిపాయలు ఈ ఏగడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేరుశనగుళ్ళు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా తెలుసు కదా, పోపు మొత్తం వేసుకొని కొంచెం లైట్గా వేగించుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం బట్టి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని వేగించుకోవాలన్నమాట. తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేసి మొత్తం లైట్గా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని స్టవ్ అన్నీ వేసేసి అవి కూడా లైట్గా వేగించుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కాసేపు వేగే వరకు మూత పెట్టేసి ఉంచాలన్నమాట సిమ్లో. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి.
లేదంటే మాడిపోతూ ఉంటాయి కదా, దానివల్ల మధ్య మధ్యలో ఒక్కోసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్టు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకవేళ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం సాల్టు, కొంచెం కారము, ఎలాగ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా వేగించుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు సిమ్లో అలా ఉంచండి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే గ్రేవీ కింద రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, అంతా కలిసిలాగా మాడిపోకుండా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. కరివేపాకు కూడా వేసి కలుపుకోండి. తర్వాత అన్నం కొంచెం వండుకొని ఉంచుకోవాలన్నమాట. నైట్ మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు, వేడి అన్నమే ఉండాలని లేదు. నైట్ మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు, మనకి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పోపు అదంతా కలిపాం కదా, అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో కలపగానే వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పోపు అంతా కూడా ఈ రైస్లో వేసుకొని కొంచెం కింద కలుపుకోవాలన్నమాట. అంటే యాక్చువల్గా అయితే కనుక ఈ రైస్ అంతా ఆ మూగుల్లో వేసేసి కలుపుకోవచ్చు. మూగుడి ఇది చిన్నదే, అందువల్ల ఇంకా ఇందులో వేసి కలుపుతున్నాను అన్నమాట. అదంతా కూడా అన్నంలో కలిసిలాగా మెల్లిగా కలుపుకోవాలి. ఇంకా ఆఖరిగా ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని నిమ్మరసాన్ని మొత్తం పిండేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఇష్టమైతే కనుక ఇంకో బద్ద కూడా పిండుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం కలిసిలాగా ఫైనల్గా మొత్తం అన్నం అంతా కలుపుకోవాలి. ఇంకా ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. చూసారా, ఇలాగ ఉంటుంది అనమాట. ఫ్రైడ్ రైస్ లాగానే కనపడుతుంది. మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇలా మనస్ఫూర్తిగా తిని చాలా కాలమైంది, తప్పుగా అనుకోకండి. చాలా బాగుంది మేడం. ఆనియన్ ఫ్లేవర్, నిమ్మరసం కొంచెం పిండే కదా, నిమ్మరసం, ఇది చేసిన గుళ్ళు, సూపర్. బ్యాచిలర్స్, స్టూడెంట్స్ ఎవరన్నా వండుకునేవాళ్ళు, కూరగాయలు అవి లేనప్పుడు ఇలా సింపుల్గా ఆనియన్తో ఇలా చేసుకుంటే ఆనియన్ రైస్ చాలా సింపుల్గా అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పిల్లలకు కూడా స్కూల్కి పొద్దున్న పిల్లలకు పెడతానికి టిఫిన్ చేయడానికి కష్టం అవుతే ఇలా చేసి పంపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. చాలా బాగుందా, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ మరొక వంటతో కలుద్దాం. నేను తింటాను. థ్యాంక్ యూ. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.